నమస్కారం. జుట్టు ఊడిపోతుంది. ప్రతి వాళ్ళకు జుట్టు ఊడిపోతుంది. ఆడపిల్లలకు మగవాళ్ళకు జుట్టు ఊడిపోతుంది. వాళ్ళు రకరకాల ఆశపడి టీవీలలో చూసి అల్లిమెంట్ చూసి ఆ నూనె తీసుకొని ఈ నూనె తీసుకొని ఆ పౌడర్ తీసుకొని ఈ పౌడర్ తీసుకొని వాడి 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 అలసిపోతున్నారు. ఒకవేళ పెళ్లి ఉంటే జుట్టు ఊడిపోయినా బట్టతలైనా ఎట్లా పెళ్ళమోడు సర్దుకొని కాపురం చేసుకొని పోతారు. పెళ్లి కానోళ్ళు ఉన్నారు చాలా మంది. పెళ్లి కానోళ్లకు ఓ పిల్ల పెత్తనం పోయినా ఒక పిల్లని మాట్లాడాలన్నా ఏదో పెద్ద రాష్ట్రాల్లో అమెరికాలో వేరే రాష్ట్రాల్లో అయితే ఇప్పి గర్పించుకొని ఏదో ఏసీ చేసుకొని సంబంధాలు మాట్లాడుకొని పెళ్లి అవుతుంది. మనకు ఆంధ్రప్రదేశ్ లో మంచిని ఎగాదిగా చూస్తారు. తలని చూస్తారు, మంచిని చూస్తారు. ఈ చిన్న పిల్లలకి 20 ఏళ్ల వయసు 18 ఏళ్ల పిల్లలు ఉంటే జుట్టు ఊడిపోతుందంటే ఇవి కరెక్ట్ గా మనకు మంచి ఫుడ్ లేదు. పూర్వకాలం నాడు మంచిగా ఆకుకూరలు వాడేవాళ్ళు, మంచిగా పండ్లు వాడేవాళ్ళు. ఆకుకూరల టైం వచ్చి ఆకుకూరలు తెచ్చుకొని చింత చిగురు, తర్వాత బచ్చలాకు, గురుగూర, తోటకూర, బచ్చల కూర, పొన్నగంటి కూర, తర్వాత నీటి దా ఇవన్నీ కూరలు తెచ్చుకొని వండుకొని తినేవాళ్ళు. అందుకోసం జుట్టుకు అనేది బలంగా ఉండేది. ఈ కాలం ఏముందంటే కూరలు ఆకుకూరలు తినవే కష్టం మర్చిపోయినారు. ఎంతసేపు ఉన్న చికెను మటను బయట అన్ని పుట్లకు అలవాటు అయిపోయినారు. శరీరంలో ఎంతవరకు వేడి ఉండాలో అంతవరకు వేడి ఉండాలి. అతి వేడి తెచ్చుకున్నాక జుట్టు ఊడిపోక ఏం చేస్తుంది? అతి వేడి పోసు కూల్ వాటర్, ఎక్కువ ఐస్ క్రీమ్ వేసుకోవడం, కూల్ వాటర్లు, ఐస్ క్రీమ్, ఫ్రిడ్జ్ లో నీళ్లు, అన్ని రకరకాల కరెంటు నీళ్లు. ఇన్న పూర్వకాలం నాడు ఏం చేసేవాళ్ళు? కుండలో నీళ్ళు తాగేవాళ్ళు, బావిలో నీళ్ళు తాగేవాళ్ళు, చెలిమలో నీళ్ళు తాగేవాళ్ళు, వాగులో నీళ్ళు తినేవాళ్ళు. నీళ్ళని జిరగొట్టుకున్నారు, పుట్టుని జిరగొట్టుకున్నారు. నూనెలు కూడా చక్కగా అప్పుడు ఏమాడేవాళ్ళు? ఆంద్యాలు తెచ్చుకొని వంటాందం చేసుకొని వాడు పెళ్ళైన పిల్లోడు కానీ ముసలోడైనా కానీ ఆంద్యం నెత్తికేసుకునే వాళ్ళు. ఆంద్యం నెత్తికేసుకుంటే ఆంద్యంలో వేడి రాకుండా చల్లగా నీటుగా బాగా కనపడుతుంది. ఇప్పుడు ఆంద్యం ఎవరు వాడతారు? జుట్టు టాపు లేవాలా, జుట్టు ఎత్తు కనపడాలా, బాగా కనపడాలి. జుట్టు ఆంద్యం వచ్చి సన్నగా అయిపోతుంది, ఎలకతోకలకి అయిపోతుంది, పతలాగా అయిపోతుంది. అందుకోసం సోకు కోసం వేషం పడితే ఉన్న జుట్టు ఊడిపోతుంది. అందుకోసం నా ఆదివాసి గిరిజనులు ఏ మూలికలు వాడతారో మా వాళ్ళకి ఎందుకు బాగుంటాయి, ఎంటికలు చక్కగా ఊడిపోకుండా బాగుంటాయో. నా వయసు ఇప్పుడు 52 సంవత్సరాలు నా వయసు. నా వెంటికలు ఉన్నాయి. నాకు జుట్టు లేకుండా నేను ప్రోగ్రాం చేస్తలేను. నాకు బట్టలు పెట్టుకుని ప్రోగ్రాం చేస్తలేను. ఈ జుట్టు కోసం అనేది చక్కగా నాకు ఒక ఆయిల్ ఉంటుంది, టాబ్లెట్ ఉంటుంది. ఒక ఆయిల్ తయారు చేసుకోవచ్చు, టాబ్లెట్ తయారు చేసుకోవచ్చు. జుట్టు ఊడిపోకుండా జుట్టు నల్లగా చిక్కగా బాగా నీట్ గా ఉంటాయి. ఎందుకంటే మా కాడ ఏం చేస్తుంటే అడవిలో మనకు పురికాయల చెట్టు దొరుకుతుంది. పురి చెట్టు అని ఒకటి దొరుకుతుంది. తర్వాత కరక్కాయ చెట్టు ఉంటుంది. కరక్కాయ చెట్టు, పురి చెట్టు, కరక్కాయ చెట్టు, ఆ తర్వాత ఉరిసింత, ఆ తర్వాత పొన్న చెట్టు అంటే పొన్న పండ్లు కాసే పొన్న చెట్టు. ఈ పొన్న చెట్టు ఆకులు, కరకాయ చెట్టు ఆకులు, చింత చెట్టు ఆకులు, ఉరి చెట్టు ఆకులు, ఈ 4 రకాల ఆకులు తెచ్చుకొని పూర్వకాలం నాడు గానిగ పట్టిన నువ్వుల నూనె గాని, గానిగ పట్టిన కుసుమ నూనె గాని, ఈ ఆకులు మొత్తం వేసి దాంట్లో పచ్చి వేసి ఉడకబెట్టి డ్రై అయిన వరకు ఉడకబెట్టి ఆ ఆయిల్ మా కాడ దొరుకుతుంది. ఆ ఆయిల్ మన ఎంటికలకు పూసుకుంటే జుట్టు తెల్లగా కాకుండా నల్లగా వస్తాయి ఆయిల్. ఆ తర్వాత లోపల నుండి జుట్టు ఊడిపోకుండా కరక్కాయ పౌడరు, ఉసిరికాయ పౌడరు, తానికాయ పౌడరు, తర్వాత ఈ పౌడర్లు కరక్కాయ, ఉసిరికాయ, తానికాయ, ఈ 4 రకాలు ఏనుగు పిల్లడి. ఈ 4 రకాల సూర్యును పౌడర్ తెచ్చుకొని శుభ్రంగా దాంట్లో తుమ్మపక్క గాని యాప పక్క గాని కలిపి ఆ బాగా మెత్త నూరి గులిగలు చేసుకొని పొద్దున పూట 4 సాయంత్రం 4 వాడుకుంటే లోపల కొన్ని ఇటిమిన్లు బాగా జనరేట్ అయిపోయి తెల్లెటికలు తొందరగా రావు.